1957లో రిలీజ్ అయిన బాహుబలి సినిమా లాంటిది ఇది. సినీ ప్రియులందరికీ హాయ్, వెల్కమ్ టు రివ్యూ రూమ్. ఈరోజు మనం చరిత్రను సృష్టించిన సినిమా గురించి మాట్లాడుకుందాం. చరిత్రను తిరగలాసిన బాహుబలి గురించి మనందరికీ తెలుసు, కానీ ఆ చరిత్రను సృష్టించిన సినిమా గురించి మీకు తెలుసా? ఎస్, మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే 1957లో రిలీజ్ అయిన బాహుబలి సినిమా లాంటిది ఇది. ప్రతి ఒక్కరూ మన ఇండియన్ సినిమా గొప్పతనం ఏంటో తెలుసుకోవాలి. మరి తెలియాలంటే ఈ సినిమా ఖచ్చితంగా చూడాలి. మీరు సినిమా ప్రియులైతే మాత్రం కన్ఫామ్గా ఈ సినిమా చూడాల్సింది. మన తెలుగు సినిమా చరిత్రని ప్రపంచానికి తెలిసేలాగా చేసిన సినిమా ఇది. మాయాబజార్ ఒకసారి చూడండి, ఖచ్చితంగా చెప్తున్నా 100% మీకు నచ్చుతుంది. ఈ సినిమా అర్థం కావాలంటే మహాభారతం పైన కొంచెమైనా టచ్ ఉండాలి. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా. ఈ మూవీలో ఉన్న క్యారెక్టర్స్ ఎవరనేది మనకు తెలియాలంటే ఫస్ట్ మహాభారతంలో క్యారెక్టర్స్ మనకు తెలియాలి. నేను చాలా సింపుల్గా చెప్తాను. కృష్ణుడు అందరికీ తెలుసు కాబట్టి కృష్ణుడిని స్టార్ట్ చేద్దాము. అయితే కృష్ణుడికి ఒక బ్రదర్, ఒక సిస్టర్. బ్రదర్ వచ్చి బలరాం, కృష్ణుడి కన్నా పెద్దవాడు. సుభద్ర వచ్చి సిస్టర్, కృష్ణుడి కన్నా చిన్నది. అయితే ఈ బలరాముడికి మరియు వాళ్ళ వైఫ్ వాళ్ళిద్దరికి పుట్టినవారే శశిరేఖ. ఇప్పుడు ఇంకొక సైడ్ చూసుకుంటే ఎవరైతే కృష్ణుడి సిస్టర్ సుభద్ర ఉన్నారో సుభద్రకి మరియు అర్జునుడికి పుట్టిన కుమారుడే అభిమన్యుడు. అభిమన్యుడికి శశిరేఖకి మ్యారేజ్ జరుగుతుంది. అయితే ఆ మ్యారేజ్ ఎలా జరుగుతుంది, ఇలాంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారనేదే ఈ మూవీ. అయితే ఇందులో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఘటోత్కచుడు, భీముడికి పుట్టిన కుమారుడు. ఇంకా ఇంతకన్నా డీటెయిల్గా అయితే షార్ట్ వీడియోలో చెప్పడం కుదరదు. ఈ మూవీ 1957లో రిలీజ్ అయింది. సినిమాని 100 మెట్లు అమాంతంగా ఎక్కించేసింది. ఒక బాహుబలి, ఒక పుష్ప, ఒక KGF చూసిన మన కళ్ళకు ఇది నార్మల్గానే కనిపించవచ్చు, కానీ ఆ రోజుల్లో ఇది ఒక అద్భుతం. ఎందుకంటే అప్పుడు ఎలాంటి గ్రాఫిక్స్ లేదు కాబట్టి. ఒకసారి అయితే చూడండి, ఖచ్చితంగా నచ్చుతుంది. అంటే గ్రాఫిక్స్ లేని ఆ రోజుల్లో ఎంత అద్భుతంగా సినిమా ఎలా తీశారా అని చెప్పి మీరు కూడా ఆశ్చర్యపోతారు. సినిమా 1957లో బ్లాక్ అండ్ వైట్లో రిలీజ్ అయింది. నెక్స్ట్ దీన్ని కలర్ గ్రేడింగ్ చేసి మళ్ళీ 2010లో రిలీజ్ చేశారు. ఇది మనకి యూట్యూబ్లో కూడా అవైలబుల్ ఉంది. నేను మళ్ళీ చెప్తున్నా, అస్సలు మిస్ అవ్వద్దు. మరి కొత్త పాత మూవీతో మళ్ళీ కలుసుకుందాం. అండ్ ఫైనల్గా కంటెంట్ చూడండి, నచ్చితే డూ ఫాలో.